జై హింద్ మిత్రులారా, మరో అంశం మీ ముందుకు తెస్తున్నాను. హృదయ విదారకమైనటువంటి విషయం ఇది. శ్రద్ధగా మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఆలోచించండి. అంగడి సరుకులుగా ఆడబిడ్డలు. ఈరోజు ఆడబిడ్డల్ని అంగడి సరుకుల్లా అమ్మేస్తున్నారు. ఏంటో తెలియటం లేదు. ఆడపిల్లలు లేకపోతే ఈ మానవ శరీరాలే లేవు. ఇది నిజం కదా? దేశం ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నప్పటికీ ఎన్నో కుటుంబాలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బాలికలు, యువతలు మానవ అక్రమ రవాణా ముఠాలకు చిక్కి కనుమరుగవుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం వంటి కారణాలతో ఎంతోమంది అదృశ్యమవుతున్నారు. ఆర్థిక స్థితిగతులు సరిగా లేక ఆడబిడ్డలు ఎంతోమంది అదృశ్యమవుతున్నారంట. దేశవ్యాప్తంగా 2018 నుండి 2022 మధ్యకాలంలో సుమారుగా 4 లక్షల మంది మహిళలు, ఎంతమంది అంట? 4 లక్షల మంది మహిళలు, మరో 1,27,000 మంది చిన్నారులు, పసిగుడ్డులు, చిన్నారులు మాయమైతే వారిలో 2 లక్షల మంది మహిళలు, 80,561 మంది చిన్నారులు ఆచూకీ లభించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇటీవల లోక్సభలో వెల్లడించారు. ఆచూకీ దొరికిందంట. అంటే 4 లక్షలు పైగా వెళ్ళిపోతే 2,05,000 మంది మహిళలని, 80,561 మంది చిన్నపిల్లల ఆచూకీ లభించిందంట. ఆచూకీ లభించే తీసుకొచ్చే వాళ్ళ తల్లిదండ్రులు కడప చెప్పాలి కదా. ఎక్కడున్నారో, ఏ దేశాల్లో ఉన్నారో, ఏం చేస్తున్నారో ఎవరికి ఎరుక. ఈ లెక్కను చూస్తే అదృశ్యమైన వారిలో 1,98,000 మంది మహిళలు, 46,439 మంది చిన్నారులు ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఎంతమంది మహిళలు? 1,98,000 మంది మహిళలు, 46,439 మంది చిన్నారులు ఆచూకీ ఇప్పటికీ తెలియటం లేదంట. కేంద్ర హోంశాఖ కేంద్ర మంత్రి చెప్తుంటే ఎంత బాధేస్తుంది. ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ గారు ఇదే లెక్క చెప్పినారు. అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది? మానవ అక్రమ రవాణా జరుగుతుంది. దీని మీద అప్రమత్తత చేసినాడు ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ గారు, జనసేన వ్యవస్థాపకుల అధ్యక్షులు గారు. దానికి లెక్క చెప్పమంటే నానాక మాటలు కూర్చున్నారు అప్పుడు ఆనాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు చెప్పండి రాబాయ్, ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చిన లెక్కలతో చెప్తున్నా నేను నీకు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇప్పుడు చెప్పండి సమాధానం. అయితే అపహరణకు గురైన చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ వేల సంఖ్యలో ఉంటారని జాతీయ నేర గణాంక సంస్థ నివేదికలు చెబుతున్నాయి. 2022లో 33,798 మంది బాలికల జాడ చిక్కలేదని ఆ సంస్థ వెల్లడిస్తుంది. బాలికల జాడ. దేశంలో 8 నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతున్నట్టు అంచనా. అభాగ్యుల్లో 40% మంది జాడ కనుక్కోవటానికి అంతు చిక్కటం వల్ల వీళ్ళు ఎక్కడికి పోయినారు, ఏం చేస్తున్నారు? చాలా హృదయ విదారకం కాదు. ఇండియాలో మానవ అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరంగా వేళ్లు వేసుకున్నది. మన ఇండియాలోంట ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని అక్రమణ రవాణా చేయటం వ్యవస్థీకృత నేరంగా ఉందంట. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి పేదరికంలో మొక్కుతున్న మహిళలకు ఉద్యోగం, ఉపాధి అవకాశాల పేట ఉచ్చులో దింపుతున్నారు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులను అడ్డం పెట్టుకొని కొంతమంది మహిళల్ని ఉద్యోగం పేరట దేశ సరిహద్దులు దాటిస్తున్నాయంట కొన్ని ముఠాలు. అభం శుభం తెలియని బాలికలను అపహరిస్తున్నారు.
తర్వాత వీరిని వివిధ రాష్ట్రాలకు వివిధ దేశాలకు తరలించి ఆట బొమ్మల్లా విక్రయిస్తున్నారు. ఆట బొమ్మల్లా, అంగడి సరుకుల్లా ఆడపిల్లల్ని విక్రయిస్తున్నారు. వారిలో కొందరిని బలవంతంగా పడుపు వృత్తి అంటే వ్యభిచార రొంపులోకి దింపుతున్నారు. మరికొందరిని యాచకులుగా, మరికొందరిని బానిసలుగా మారుస్తూ పరిశ్రమలు, కర్మాగారాలు, ఇళ్ళు, దుకాణాల్లో బలవంతపు ఎట్టి చాకిరిలోకి నెట్టివేయబడుతున్నారు. బలవంతంగా వెట్టి చాకిరిలోకి నెట్టివేయబడుతున్నారు. ఎంత హృదయ విదారకమైనటువంటి సంఘటనలో చూడండి. ఇంకొందరితో దోపిడీలు, దొంగతనాలు, స్మగ్లింగ్ వంటి దోపిడీలు, దొంగతనాలు, స్మగ్లింగ్ వంటి అనైతిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారంట మహిళలతోటి, చిన్నపిల్లలతోటి. చిచ్చి చండాలం. బాలికలు, యువతలు మహిళతో నీలి చిత్రాలు తీస్తూ కోట్లకి పడగలెత్తేస్తున్నారు. బాలికలతోటి, చిన్న చిన్న పిల్లలతోటి, మహిళలతోటి, యువతలతోటి నీలి చిత్రాలు నిర్మించి కోటాను కోట్లకు పడగలెత్తుతున్నారంట. ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటుందా? దేశవ్యాప్తంగా 2020లో నమోదైన మానవ అక్రమ రవాణా కేసులు 1714, 2022లో 2250కి ఎగబాకింది. అంటే డిక్రీజ్ అవ్వాల్సింది కాస్త ఇంక్రీజ్ అయింది. పోయినోళ్ళేమో బాలబాలికలు, మహిళలు లక్షల్లో ఉంటే కేసులు నమోదైందేమో 1714 ఒకటి, అక్కడి నుంచి 2250కి ఎగబాకింది. మానవ అక్రమ రవాణా ముఠాలకు చిక్కుతున్న వారిలో 70% వ్యభిచార రొంపిలో, వెట్టి చాకర ఉచ్చులో, భిక్షాటన చట్టంలో మగ్గిపోతున్నారని అంచనా. ఈ మానవ అక్రమ రవాణాలో బలైపోయినటువంటి మహిళలు, ఆడపిల్లలు, చిన్న బిడ్డలు 3 విభాగాల్లో, ఒకటి 70% మంది, 10 మందిలో 7 మంది వ్యభిచార రొంపులోకి, వెట్టి చాకిరి ఉచ్చులోకి, భిక్షాటన చట్టంలోకి బెగ్గర్స్గా మగ్గిపాంచిన హైదరాబాదు మహానగరంలో ఏడాది క్రితం వెలుగు చూసిన సెక్స్ ర్యాకెట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన సుమారు 14,000 మంది యువతులతో హైదరాబాదులో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఉదంతం యావత్ సమాజాన్ని నిశ్చేతపరిచింది. 14,000 మంది ఉన్నారంట ఆ ముఠా కింద. రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు. ఏమి మానవతా విలువలురా, ఏమి మనుషులరా! ఎటువంటి నిర్భాగ్యమైన సమాజంలో మనం బతుకుతున్నాము. తర్వాత ముక్కు పచ్చలారిన చిన్నారులను కొనుగోలు చేసి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి వారితో పడుపు వృత్తి చేస్తున్న అమానుషం గతంలో యాదగిరిగుట్టలో వెలుగు చూసింది. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉన్న యాదగిరిగుట్టలో చిన్న పిల్లలకి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి పడుపు వృత్తిలోకి చేస్తున్న ఇంత పాపిష్టులరా, ఎంత దుర్మార్గులరా! వ్యవస్థలన్నీ నిర్వీర్యమై వ్యవస్థమైపోవటానికి తార్కాణం కదా. ఆలోచన చేసుకోండి. తర్వాత ఇలాంటి చీకటి దందాలు దేశంలో ఎక్కడో ఒక చోట తరచూ బయటపడుతూనే ఉన్నాయి. ఈ చీకటి వ్యాపారాన్ని దేశంలో ఏదో ఒక మూల రోజు బయటపడతానే ఉన్నాయి. ఇండియాలో గడిచిన 50 ఏళ్లలో 4,50,00,000 మంది మహిళలు అదృశ్యమయ్యాయని ఐక్యరాజ్య సమితి నివేదికలు వక్కాణిస్తున్నాయి. గడిచిన 50 సంవత్సరాల్లో భారతదేశం నుంచి చిన్నపిల్లలు, యువతలు, మహిళలు 4,58,00,000 మంది ఈ దేశ పౌరులు, ఈ దేశ మూలవాసులు, ఆడబిడ్డలు, ఆదిపరాశక్తులు లాంటి పిల్లలు ఏమైపోయినారో తెలియదని చెప్పి ఐక్యరాజ్య సమితి చెప్తుందిరా నాయన. 4 ఏళ్ల క్రితం కుండబద్దల కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 14,24,00,000 మంది మహిళలు అదృశ్యమైతే అందులో 3వ వంతు భారతీయ మహిళలే.
భారతీయ చిన్నారులే, భారతీయుల యువతలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి 14,24,00,000 మంది మానవ అక్రమ రవాణాలో బలైపోతే ఆ ఉన్న అందరిలో కంటే 3వ వంతు భారతీయులంట. సిగ్గుచేటు కదా మన దేశానికి. ఆది పరాశక్తిగా పూజించే ఆడబిడ్డలతో వ్యాపారం ఏంట్రా, గబ్బునా కొడకల్లారా. మానవ అక్రమ రవాణా అడ్డుకోవడానికి ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలి. ఏంది తీసుకునేది? ప్రభుత్వం గట్టి చర్యల ఏం తీసుకోవాలా తెలీదా? చిన్నారుల అదృశ్యంపై ఫిర్యాదు వచ్చిన మరుక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టు గతంలో పోలీసులకు ఆదేశించింది. అయినా సరే ఇటువంటి కేసులు పోలీసులు తాత్పర్యం చేస్తూనే ఉన్నారు. విచారణలో జాప్యమవుతుండటంతో పిల్లలు రాష్ట్రాలు దేశ సరిహద్దులు దాటిపోతున్నారు. పోలీసుల మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది? చేసే ఎదవనా కొడుకులను పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని సుప్రీంకోర్టు ఆర్డర్ చేయాలా? పోలీసులు కానిస్టేబుల్కి జీతాలు సక్రమంగా వస్తున్నాయా అంటే ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎంక్వైరీ చేసే లోపే రాష్ట్రాలని దేశ సరిహద్దులు దాటిస్తున్న ముఠాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చేయాలి. ఎన్కౌంటర్ చేసి పారేయండి అని చెప్పాలా సుప్రీంకోర్టు. కఠినమైన చట్టాలు తేవాలా. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలు నెలకొల్పి పటిష్టం చేయాలి. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో మానవ అక్రమ రవాణా నిరోధకమని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి ఒకటి ఏర్పాటు చేయాలంట. వాళ్ళకి కాల్చి చంపే అధికారం కూడా ఇవ్వాలరా స్వామి. వ్యభిచార గృహాల నిర్వాహకుల వివరాలు సేకరించి వారిపై నిరంతరం నిఘా ఉంచాలి. ఈ పొడుపు వృత్తి వ్యభిచారంలోకి ఎవరైతే దింపుతున్నారో వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టి నిరంతరం నిఘా ఉంచమని చెప్తున్నారు. మంచి సూచన, సలహా. అమ్మాయిలతో వ్యభిచారం చేయించే వెబ్సైట్లు పీచమనచాలి. ఈరోజు గూగుల్ తల్లి అంటారు కదా, గూగుల్ తల్లి కాదు, దాంట్లో పోయి వెబ్సైట్లో పెట్టి అమ్మాయిల్ని సప్లై చేస్తున్నారంట. అటువంటి వాళ్ళ పీచం కూడా అనచమని ఒక సలహా వచ్చింది. తర్వాత పీచం అనచడం కాదు, ఎన్కౌంటర్ చేసి పరేయాలి అటువంటి లఫ్ఫుట్టుగాళ్ళని. అంతర్జాతీయ అంతర్రాష్ట్రీయ అక్రమ రవాణాకు మార్గాలుగా మారుతున్న రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల దగ్గర తనిఖీ వ్యవస్థలను మెరుగుపరచాలి. అంటే రైల్వే స్టేషన్ల దగ్గర, విమానాశ్రయాల దగ్గర, నౌకాశ్రయాలు, రైల్వే స్టేషన్ల దగ్గర తనిఖీ వ్యవస్థను పెట్టాల. ఆసుపత్రులు, ప్రయాణ ప్రాంగణాలతో పాటు పట్టణాలు, నగరాల్లో విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇటువంటి చర్యలతో పసిపిల్లలు అపహరించే వారిని, మానవ అక్రమ ముఠాలను కటకటాల్లోకి నెట్టడం సాధ్యపడుతుంది. మంచి సూచన. రైల్వే స్టేషన్లోనూ, నౌకాశ్రయాల్లోనూ, విమానాశ్రయాల్లోనూ, ప్రజా రవాణా ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండుల్లోనూ అన్నిట్లో కూడా ఒక నిఘా నేత్రాన్ని పెట్టేసి ఇటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కటకటాల్లోకి నెట్టిపెట్టి అన్నం పెట్టడం, వేస్ట్ అయ్యేటువంటి ముఠాలని కాల్చి పారేసేటటువంటి ఆర్డర్లు సుప్రీంకోర్టు రిలీజ్ చేయాలా. దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఇటువంటి చట్టాన్ని తయారు చేసి భారతదేశానికి వచ్చి భారత పార్లమెంటేర్లు, రాష్ట్ర శాసనసభలో ఇటువంటి చట్టాలు చేసినప్పుడే, కఠినమైన చట్టాలు చేసినప్పుడే భయం పుట్టి ఇటువంటి చేయకుండా ఉంటారు. కాబట్టి అంగడి సరుకులుగా ఆడబిడ్డలని అమ్మడం అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ప్రక్రియ ఇంకోట్లేదు. భారతదేశం అంటే పుణ్యభూమి, వేదభూమి అంటారు. వేదాలు పుట్టిన ఈ భూమిలో ఆడపిల్లల్ని అక్రమ రవాణా చేసి చిన్నపిల్లల్ని యువతలైతే దేశానికే చిగ్గుచేటు అని ఒక్కానిస్తున్నాను. సత్యమేవ జయతే, లోకా సమస్తా సుఖినో భవంతు, ధర్మో రక్షిత తమసోమా జ్యోతిర్గమయ. జై హింద్.